అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి గల వారికి మార్చి 30వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల వలన వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారికి అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేయాలో, ఎటువంటి దేవతారాధన చేయాలో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888383. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఒక్కసారైతే మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% తప్పకుండా అయితే పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారైతే నమ్మకంతో ఫోన్ ద్వారానే గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందగలరు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున అదృష్టం వరించబోతుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున గమనించినట్టయితే ఒక పెద్ద సమస్య నుంచి కూడా వీరు బయటపడబోతున్నారు. ఈ యొక్క రాశి గల వారు గ్రహాల యొక్క ప్రభావంతో అంతర్దృష్టి కలిగి ఉంటారు. అంతర్లీనంగా ఎంతో అసాధారణమైనటువంటి దృష్టిని కూడా కలిగి ఉంటారు. వీరు చాలా దృఢ సంకల్పంతో కలిగి ఉంటారు. రహస్యాలను కనుగొనే సహజ సామర్థ్యం కూడా వీరికి ఎంతో మెండుగా ఉంటుంది. వీరి యొక్క మనస్తత్వం ఎంతో లోతుగా ఉంటుంది. యొక్క రాశి గలవారు ఎదుర్కొనే ప్రతి సవాలును అవకాశంగా మార్చుకునేటువంటి అద్భుతమైనటువంటి దృఢత్వం కలిగి ఉంటారు. వీరి జీవితంలో ఎన్నోసార్లు స్వయంగా మార్పు చెంది కొత్త ఉన్నతులకు కూడా సాధించిన పట్టుదల, అసాధారణమైన కృషి అయి కూడా వీరికి ఉందని చెప్పుకోవచ్చు. సాధారణ వ్యక్తుల కంటే కూడా ప్రత్యేకంగా నిలబడుతుంటారు. అత్యంత విశ్వసనీయులు, అంకిత భావం కలవారు. ఒక్కసారి వీరికి నచ్చిన వ్యక్తులను, లక్ష్యాలను వీరు గనక నిజాయితీగా ఉంటే మాత్రం మిత్రులను కష్టం వచ్చినా కూడా అన్ని విధాలా కూడా వీరు వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. స్నేహభావంతో ఎంతో లోతైన విలువలను నమ్మే వారిలో వీరు ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉంటారు. వీరిలోని మనస్తత్వాలు, భావోద్వేగాలు సముద్రం అంత లోతైనవని అయితే చెప్పుకోవచ్చు. వీరు ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు వీరు మీ హృదయంలో తప్పకుండా వారిని ఎంతైనా ప్రేమిస్తారు. ద్వేషించిన వ్యక్తిని కూడా అంతే విధంగా తీవ్రంగా ద్వేషిస్తూ ఉంటారు. అర్థం చేసుకోవడానికి కష్టం అనిపించిన వీరి యొక్క హృదయం అయితే నీతి నిజాయిలతో ప్రేమతో నిండి ఉంటుంది. లోతైన భావాలను వీరు తీవ్రంగా కోరికను కలిగి ఉంటారు. ఆధ్యాత్మికత, ఆధునిక రంగాలపై సమాన ఆసక్తి అయితే కనబరుస్తారు. ఎటువంటి సామాజిక ముసుగులు లేకుండా నిజస్వరూపాన్ని తెలుసుకోవాలని చెప్పే కోరికతో జీవిస్తూ ఉంటారు. వీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు వారి యొక్క నిజమైన స్వభావాన్ని, దాగిన ఆలోచనలను చదవగల సహజ సామర్థ్యం అయితే వీరిలో మెండుగా ఉంటుంది. వీరిలోని నాయకత్వ లక్షణాలు, స్పష్టమైన దృష్టి మిమ్మల్ని చాలా ఉన్నత స్థాయికి అయితే చేర్చి తీరుతాయి. ఈ యొక్క రాశి గల వారికి సంకల్ప శక్తి, మార్పు తెచ్చే శక్తి, సవాళ్ళను ఎదుర్కొనే సాహసం, తీసుకురాగల ఆశ్చర్యపరిచే ఆకర్షించే లక్షణాలు కూడా వీరికి గొప్ప మార్పులు చేర్పులు తీసుకురావాలని శక్తి సామర్థ్యాలతో తలతల మెరిసిపోతూ ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వివరంగా వీరికి ఎలా ఉంటుందో తెలుసుకునే పని అయితే కనుక వీరు కుటుంబ విషయానికి వస్తే చాలా మధ్యమంగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే వారం ప్రారంభంలో వీరి యొక్క కుటుంబ సభ్యుల పట్ల కాస్త ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. అలాంటి అవసరమైన సహాయం అందించడం చాలా మంచిది. అయితే వీరు ఎప్పుడూ కూడా తప్పుడు మద్దతు కూడా తీసుకోరు. అలాగే వీరు తప్పకుండా కుటుంబంలో ఎవరితో కూడా ప్రతికూల భావాలు కలిగి ఉండకుండా అందరితో కూడా మంచి సంబంధాలను నెలకొల్పుకొని ఉంటారు. వీరు ఎంతో మాట లావణ్యం కూడా చాలా బాగుంటుంది. రూప లావణ్యం కూడా బాగుంటుంది. ఎదుటివారి యొక్క మనసును ఇట్టే గెలుచుకుంటూ ఉంటారు. వీరు రేపటి రోజున ప్రతి విషయంలో కూడా ఎంతో అనుకూలంగా అయితే వీరికి రాబోతుంది. కాస్త జాగ్రత్త వహించడం కూడా ఎంతైనా అవసరం. మధ్య భాగంలో వీరికి కుటుంబ సభ్యుల్లో గడిపే సమయం కూడా వీరికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగులకు తప్పకుండా అనుకూలమైన సమయం అయితే చెప్పుకోవచ్చు. కార్యాలయాల్లో వీరి ఆధిపత్యం పెరుగుతుంది. వీరి యొక్క పనితీరులో అన్ని విధాలా కూడా అర్హతను తీసుకురాబోతున్నారు. వీరి యొక్క మార్పులు పనితీరును మెరుగుపరుస్తాయి. మీకు కొత్త గుర్తింపులు రాబోతున్నాయి. మీ యొక్క కార్యాలయంలో కొత్త కొత్త వ్యూహాలను ఉపయోగించడం ద్వారా మీ యొక్క పని సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. మీకు గ్రహ గోచారాల వల్ల కూడా రేపటి రోజున ఉన్నత స్థానాన్ని పొందగలుగుతారు. ప్రత్యర్థులను తేలిగ్గా తీసుకోవద్దు. వారు మీకు వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రయత్నించవచ్చు. రాజకీయాల్లో సంబంధం ఉన్నవాళ్ళు, ఉద్యోగస్తులు అవమానకరమైన పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. తమ యొక్క మాటలతో, చర్యలతో జాగ్రత్త ఉండవలసిన అవసరం ఉంది. విదేశాల్లో పనిచేసే వారికి కాస్త అనుకూలంగా, ప్రతికూలంగా రెండిటిగా అయితే ఉండవచ్చు. అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉద్యోగ విషయాల్లో అత్యంత అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో కొంత సవాళ్ళను కూడా వీరు ఎదుర్కోబోతున్నారు. అలాగే ఆర్థికపరమైన పరిస్థితి కూడా చాలా మిశ్రమంగా ఉంటుంది. వీరు ఖర్చుల గురించి ఆలోచన అంటే చాలా ఆందోళన చెందుతూ ఉంటారు. ఆస్తిపరంగా ఒప్పందాల గురించి వీరు డబ్బు సంపాదించుకోవచ్చు. పాత రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశం కూడా ఉంది. వీరికి దీనివల్ల ఒక ఆర్థిక భారం అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. ఇంకా అకస్మాత్తుగా పెద్ద ఆర్థిక పెట్టుబడుల కోసం ప్లాన్ చేసుకోబోతున్నారు. వాటి వల్ల నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. చివరిలో ఆర్థిక పరిస్థితి నిర్వహించడంలో మెరుగైన ప్రణాళిక ఎంతైనా అవసరమని గుర్తుంచుకోవాలి. రేపటి రోజున మీ ఖర్చులను తగ్గించి పొదుపు చేయడంపై దృష్టి సారించడం ఎంతైనా మంచిది. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆర్థికంగా ఇబ్బంది పడవలసిన అవసరం వస్తుంది కనుక డబ్బు ఇవ్వకుండా జాగ్రత్త పడండి. రేపటి రోజున ఆర్థిక లావాదేవీలకు అనుకూలమైన రోజు కాగా రేపటి రోజున మీరు ఖర్చులపై కూడా నియంత్రణ ఉంచడం ఎంతైనా మంచిది. ఈ యొక్క రాశి గల వారికి వ్యాపారస్తులకు రేపటి రోజున ఎంతైనా అనుకూలంగా ఉంటుందనేది చెప్పుకోవచ్చు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంలో ఒక మంచి విజయాన్ని వ్యూహాలను కూడా అనుసరించడం చాలా మంచిది. రేపటి రోజున ఈ యొక్క రాశిగల వారు ఎంతో వ్యాపార భాగస్వాములను కూడా కస్టమర్ల మనసులను కూడా గెలుచుకోబోతున్నారు. వ్యాపార పరంగా వీరికి చాలా నలుమూలలా విస్తరించబోతుంది. ఆస్తి ఒప్పందాల నుంచి మంచి లాభాలను అయితే పొందబోతున్నారు. వ్యాపారంలో ప్రత్యర్థులు తేలిక తీసుకోవద్దు. రేపటి రోజున వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు చాలా ఉన్నాయి కనుక మీరు తప్పకుండా ప్రతి పనిలో కూడా అడుగడుగున అప్రమత్తత మీకు ఎంతైనా అవసరం. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కొత్త వ్యాపారాలు అవకాశాలు రావచ్చు. వీటిని జాగ్రత్తగా పరిశీలించి అమలు చేయడం ద్వారా లాభాలు పొందగలుగుతారు. రేపటి రోజున కాస్త అనుకూలంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు, కానీ కొన్ని జాగ్రత్తలు కూడా తప్పకుండా పాటించవలసిన అవసరం ఉంది. వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం కాదు, కానీ రేపటి రోజున మాత్రం మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. అంటే వ్యాపారంలో కొంచెం లాభ నష్టాలు ఎదురవ్వచ్చు. అలాగే గొంతు ఇన్ఫెక్షన్లు రావచ్చు. సమస్యలు ఎదుర్కోవాల్సిన రావచ్చు. మీరు గ్రహ గోచారాల వల్ల వ్యాధుల నుండి ఉపశమనం అయితే పొందుతారు, కానీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా కాస్త ఆందోళన చెందవలసిన పరిస్థితి కూడా నెలకొంటుంది. మానసిక ఒత్తిడికి లోనవుతారు. విశ్రాంతికి కొంత సమయం కేటాయించడం ద్వారా చాలా ముఖ్యమైతే చెప్పుకోవాలి. ధ్యానం మరియు యోగా వంటివి ఒత్తిడి నుంచి మీకు ప్రశాంతత అయితే లభిస్తుంది. రేపటి రోజున నిద్రలేమి సమస్యలను కూడా ఎదుర్కోబోతున్నారు. నిద్రలేమి సమస్యలను, మంచి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవడానికి నిత్యం వ్యాయామం చేయడం ఎంతైనా అవసరం. కానీ రేపటి రోజున మీకు మెరుగైన రోజులు రాగా రేపటి రోజున అయితే మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని తప్పకుండా మీరు జాగ్రత్తగా ఎంతైనా అయితే గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పోటీ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులకు మంచి ఫలితాలు సాధించడానికి ఒక అనుకూలమైన సమయం అయితే చెప్పుకోవచ్చు. కొత్త అధ్యాయ పరిస్థితులు కూడా అనుశీలించడం ద్వారా మంచి ఫలితాలను అయితే పొందబోతున్నారు. మీ యొక్క లక్ష్యాల పట్ల నిశ్చయంగా ఉండండి. మీ యొక్క ఆలోచనలు త్వరగా మార్చుకోకండి. ఎందుకంటే ఇది మీ యొక్క అధ్యయనాన్ని మీ అవలంబించడంలో చాలా ఉపయోగపడుతుంది. మీరు ధ్యానం చేసుకుంటూ ఉండడం ద్వారా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఒత్తిడికి గురవ్వకుండా చాలా సానుకూలంగా సంయమనం పాటించడం ఎంతైనా మంచిది. రేపటి రోజున అంతర్జాతీయ అధ్యయనాల గురించి కూడా విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ప్రణాళికలను జాగ్రత్తగా తయారు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను అయితే మంచి పరిచయస్తుల చెడు అలవాట్ల కారణంగా మీ అధ్యయనం యొక్క ప్రభావం కూడా దారి చూపబోతుంది. రేపటి రోజున మీరు ప్రేమ భాగస్వామితో కలిసి ప్రయాణించడానికి కొన్ని కొత్త ప్రణాళికలు కూడా వేసుకుంటూ ఉన్నారు. అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా ప్రేమ విషయాల్లో అనుకూలమైన రోజు అయితే పరిచయం చేసుకోవడానికి అయితే చాలా అనుకూలంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీ యొక్క పరిస్థితులు, అనుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు చాలా మిశ్రమంగా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. శివానుగ్రహం వల్ల మీకు అనుకూలంగా కలుగుతుంది. రేపటి రోజున శివునికి బిల్వపత్రాలతో అభిషేకం చేయించడం, గంగాజలంతో అభిషేకించడం ద్వారా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఇంకా మీకు చేతనైన దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండాలి. శివలింగానికి అభిషేకం చేయడం వల్ల ఎంతైనా మేలు జరుగుతుంది. ఆహారాన్ని దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. రుద్రాక్ష ధారణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. రేపటి రోజున తప్పకుండా మీరైతే కుదిరితే ఉపవాసం ఉంటే ఇంకా మంచిది. అలాగే మీరు రేపటి రోజున అడ్డంకులన్నీ తొలగిపోవడానికి తప్పకుండా శివారాధన గట్టిగా అయితే చేసుకోవాలి. తప్పకుండా అయితే మీరు ప్రదక్షిణలు చేసుకోవాలి. రేపటి రోజున మీకు సరైన పరిహారాలు పాటించడం ఎంతైనా మంచిది. రేపటి రోజున తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాలు ప్రతికూలంగా ఉంటాయి కాబట్టి ఎంతైనా జాగ్రత్త వహించవలసిన అవసరం చాలానే ఉంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి షేర్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.